హాయ్ హలో అందరికీ మహర్నవమి శుభాకాంక్షలు. వీడియోలోకి వచ్చేసరికి అందరూ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు కానీ రెగ్యులర్ వ్యూయర్స్ కానీ మా వీడియోకి లైక్ చేయండి, ఒక లైక్ అయితే చేసేయండి. ఇంకా నేను ఇవాళ చేసేది బ్రొకోలీ గ్రీన్ కర్రీ. ఈ బ్రొకోలీ గ్రీన్ కర్రీ నేను కూడా ఫస్ట్ టైమే చేస్తున్నాను. బ్రొకోలీతో గ్రీన్ కర్రీ అయితే చేశాను కానీ బ్రొకోలీతో అయితే ఫస్ట్ టైం అన్నమాట. ఇందుకు గాను బ్రొకోలీని అయితే పక్కకు తీసి పెట్టుకున్నాను. ఆనియన్స్, కొంచెం ఆయిల్, బట్టరు వేసి బాగా వేపుకుంటున్నాను. ఇంకా గ్రీన్ మసాలాకు కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లము ఈ మూడింటిని మిక్సీ చేసి పక్కకు పెట్టుకున్నాను. ఇంకా మన వెజిటబుల్స్ అన్నీ వేసేసాను. బేబీ కార్ను, ఇంకా కొన్ని బీన్స్, బ్రొకోలీ, ఇంకా ఇవన్నీ వేసి బాగా ఆ బట్టరు ఆయిల్లో వేపుకుంటున్నాను. ఇంకా తర్వాత ఈ మష్రూమ్స్ అయితే నిన్న కొనేటప్పుడేమో వైట్గానే ఉన్నాయి అండ్ డేట్ కూడా ఉంది, కానీ ఇవాళ ఎందుకో ఫ్రిడ్జ్లో నుంచి తీసేసరికి అలా బ్రౌన్ కలర్ వచ్చేసాయి. ఇంకా అందుకు వాటిని వేడి నీటితో కడిగి పక్కకు పెట్టేసుకొని కర్రీలో అయితే వేసాను. ఇంకా గ్రీన్ మసాలా ఉంటుంది కదా, అది కూడా వేసి బాగా ఫ్రై చేసినాను 10 minutes వరకు. లాస్ట్లో అయితే ఈ కొబ్బరి పాలు తీసి పెట్టుకున్నాను. ఒక గిన్నె కొబ్బరి పాలు అన్నమాట, ఎక్కువ కాదు. ఇంకా అందులో నుంచి ఒక పెద్ద గ్లాస్ వాటర్ కొబ్బరి పాలు అయితే వచ్చాయి. ఈ కొబ్బరి పాలను వేసి బాగా ఉడికించుకుంటున్నాను. ఇందులో నేను కారం పొడి వేయలేదు, ఎందుకంటే గ్రీన్ కర్రీ అన్నాను కదా, కారం పొడి వేస్తే కలర్ అనేది కొంచెం తేడాగా వచ్చేస్తుంది. అందుకు ఇంకా బాగా ఉడికిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఇలా అయినా మనం దించేసుకోవచ్చు, కొంచెం దగ్గర పడ్డ తర్వాత అయినా దించేసుకోవచ్చు. నేను రైస్ లేక్ కాబట్టి కొంచెం దగ్గర పడ్డ తర్వాత మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. రైస్ చపాతీ రోటీ లేకైతే ఈ కొంచెం పల్చగా ఉన్నప్పుడే దించేసుకోవచ్చు అన్నమాట. ఇంకా నేనైతే ఇవాళ ఈ కర్రీ చేసేటప్పుడు పిల్లలైతే ఏం బాగుంటుందో ఏమో అన్నారు, కానీ కర్రీ అయితే చాలా టేస్టీగా బాగుంది అన్నమాట. మనం కొబ్బరి పాలతో ఉడికిస్తాం కదా వెజిటబుల్స్, టేస్టీగా ఉంటుంది, ఇంకా హెల్తీగా కూడా ఉంటుంది. ఇంకా ఇవాళ మా లంచ్ వచ్చేసరికి రైసు, ఈ బ్రొకోలీ గ్రీన్ కర్రీ అన్నమాట. అంతే అండి వీడియో. బాయ్.